పర్సంటేజ్ అయితే ఓకే అన్ని మామూలుగా ఇబ్బందులు ఉంటే మాత్రం కొద్దిగా మూసివేస్తాం కొన్ని అని, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో బంద్ అని మాత్రం అనలేదు. అది అసలు ఏంటంటే బంద్ అన్నది ఎలాగా అంటాం, ఆల్రెడీ 30వ తారీఖున అన్ని రన్నింగ్ సినిమాలు అన్నీ ఉంటాయి, థియేటర్ ఎలా బంద్ చేస్తాం? అది తప్పు. ఇవ్వకపోతే థియేటర్లో మూసుకుంటాం పెర్సెంట్ అన్నాం, కానీ మేము బంద్ అన్న ప్రసక్తి అనలేదు. దాన్ని ఈ వీడియోలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ చెప్తున్నారు. ఇదే ఏప్రిల్ 19 జరిగిన మీటింగ్లో మనం అంతకుముందు జనవరి 8వ తారీఖున మీటింగ్లో కూడా ఈ విషయంలో, ఎందుకంటే మాతోటి పాటు గీతా వాళ్ళకి సురేష్ వాళ్ళకి కూడా థియేటర్లు ఉన్నాయి, అందరినీ పిలిచారు. పిలిస్తే వాళ్ళ సురేష్ బాబు గారు ఆ రోజు మొత్తం ఈ నిర్ణయాలు ఎలాగున్నాయని సురేష్ బాబు గారికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే నేను చెబుతానని చెప్పి అందరూ అక్కడ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు. ఆ మీటింగ్లో అందరూ స్పీకర్ ఆన్ చేయడం జరిగింది. ఆ స్పీకర్లో సురేష్ బాబు గారు మిగతా రాష్ట్రాల్లో పర్సంటేజ్ విధానం ఉంటుంది, మన రాష్ట్రంలోనే పర్సంటేజ్ విధానం లేదు, మీరు అందరూ చాలా అందరూ నష్టపోతున్నారు, సింగిల్ స్క్రీన్లు ఎలాగుంటే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అలాగే సింగిల్ స్క్రీన్లు ఎట్టి బతకాలంటే మన పర్సంటేజ్ విధానం పెట్టాలి అని ఆ విధంగా మల్టీప్లెక్స్లో ఇస్తున్నారు, మనకి కూడా ఇస్తే బాగుంటుంది అని ఆయన ఆ స్పీకర్లో అందరికీ తెలియజేయడం జరిగింది. మొత్తం ఆ రోజు అంతా తెలియజేయడం జరిగింది. అదే విషయం వాళ్ళ మేనేజర్ గారు అందరూ కూడా ఇక్కడ మా ఎగ్జిబిటర్లు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. సరే, ఆ విషయం అందరికీ తెలుసు. అది ఏప్రిల్ 19 మీటింగ్లో కూడా ఇలాగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అంతా కలుపుకున్నాం, ఇలా మాట్లాడుకున్నాం, జూన్ 1 నుంచి అని అనుకున్నాం. బంద్ అన్న ప్రసక్తి మా రాలేదు. నెక్స్ట్ నేను ఉందని అవన్నీ చెప్తున్నాడు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నాడు. ఏ ప్రూఫ్ ఉంది? ఆ రోజు ఏదైనా ఉంటే మే 13వ తారీఖున నేను ఆ జర్నలిస్ట్కి ఇచ్చిన దాంట్లో ఆయన అడిగిన దానికి మూసివేస్తారంటే ఇబ్బందులు ఉన్నాయండి, లేకపోతే వర్కౌట్ కాకపోతే ఆల్రెడీ చాలా థియేటర్లు మూసేసి ఉన్నాయి, కాలితే చూడండి. మేము అన్ని థియేటర్లో కూడా ఎన్ని థియేటర్లు మూసేసి ఉన్నాయో, సినిమాలు లేవు, సినిమాలు లేక మూసివేస్తున్నాం అని ఏదైనా వర్కౌట్ చేస్తాను ఆ ఉద్దేశం చెప్పాం. ఏంటి, మే 13వ తారీఖున పెట్టే టైంకి మే 13వ తారీఖున పెట్టే టైంకి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఏమీ ప్రకటించలేదు. కానీ మే 19వ తారీఖున ఛాంబర్ వాళ్ళు మీటింగు పెట్టారు. అప్పటికి హరిహర వీరమల్లు డేట్ ప్రకటించారు. ఆ విషయం దిల్ రాజు గారు కానీ సురేష్ బాబు కానీ తెలీదా? ఆ డేట్ ప్రకటించారు. ప్రకటించినప్పుడు మాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన రామ్ ప్రసాద్ గారు గుడివాడ ఎగ్జిక్యూటివ్ అయిన ఆయన్ని దిల్ రాజు గారు సురేష్ బాబు ఫోన్ చేసి మీరు ఛాంబర్కి లెటర్ పెట్టండి అని ఒత్తిడి చేసి, నిజం కదా అది ఆయన 3 సెక్టార్లో సురేష్ బాబు దిల్ రాజు గారు ఫోన్ చేశారని చెప్పాడా లేదా? ఆన్ ద రికార్డ్ తీయండి, మొత్తం ఛాంబర్లో ఆయన మాటలన్నీ కూడా ఉంటాయి. దీని వెనక దిల్ రాజు గారు లేరా? అదే ఆ రోజు మీటింగ్లో